చెప్పడానికి సమయం లేదు, కానీ ఒకానొక రోజున ఈ రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం చూస్తే అధ్యాయం మొత్తం కూడా 2 వ్యక్తుల గురించి రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తి అన్యుడండి, అంటే దేవుడు అంటే ఎవరో కూడా తెలియని ఒక అన్యుడు. ఆ అన్యుడికి ఎవరో ఒక చిన్న పాప చెప్పింది, అయ్యా ఫలానా చోట దైవజనుడు ఉన్నాడు మా దేశంలో, ఆడికి వెళితే నీకున్న కుష్ఠరోగం పోయిద్దయ్యా అని చెప్పేసి అన్నది. అతడు పరాక్రమ కలిగినటువంటి సైన్యాధిపతి, ధనవంతుడు, పదవి కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఏముందంట? కుష్ఠరోగం అంట. ఆ కుష్ఠరోగికి ఒక చిన్న పాప సువార్త ప్రకటిస్తే అన్యుడు సేవకుడి దగ్గరికి వెళుతూ చాలా కానుక తీసుకొని బంగారము, వెండి, పట్టు వస్త్రాలు తీసుకొని పనివారిని తీసుకొని సేవకుడి దగ్గరికి వెళ్ళాడంటండి పేతురు గారు. వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడంట. ఆ ఇంటి ముంగట నిలబడ్డప్పుడు ఆ సేవకుడి దగ్గర ఉన్న పనివాడిని చూసి అన్నాడంట, నా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళ కాడికి వెళ్ళి ఏం చెప్తామంటే యోర్ధాను నదిలోకి వెళ్ళి 7 సార్లు నీళ్ళలో మునగమని చెప్పేసి అన్నాడంట. వెళ్ళి ఆ శిష్యుడు ఆ మాట చెప్పినప్పుడు నయమానం ఏమన్నాడో తెలుసా? కోప్పడ్డాడంటండి. ఎందుకని? నేను ఎక్కడి నుంచో సిరియా దేశం నుంచి ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే పాస్టర్కి ఎంత గర్వము, కనీసం బయటకు వచ్చి ఏందయ్యా బాగున్నావా లేదా అని అడగకుండా, నీ రోగం ఏంది, నీ బాధ ఏందని చెప్పేసి అడగకుండా, మరి నాకు ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో ఆ కుష్ఠరోగం మీద ఆయన చేతులు పెట్టి రుద్దకుండా ఇంట్లో ఉండి ఏం చెబుతున్నాడు? యోర్ధాన్ నదిలోకి పోయి మునగమన్నాడు. ఈ దేశం ఎంతకంటే మంచి నదులు ఏమి లేవా? పోయి అందులోనే మునగాల అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతున్నాడు అంటండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ నయమాన్ దగ్గర ఉన్న పనివాడు అంటున్నాడంట, అయ్యా కోపం నాశనానికి తప్ప అది నిన్ను రక్షించలేదు. కొంచెం కోపం మానేసి దైవజనుడు ఎందుకు చెప్తున్నాడో ఆలకించయ్యా ఒకసారి. ఇంత దూరం దేనికి వచ్చావు? ఆయన కోసమే వచ్చింది. ఆయన నీకేం చెప్పాడు? నీ నెత్తి మీద ఒక బండ పెట్టాడా? ఒక్క మాట చెప్పింది. దైవజనుడు చెప్పిన మాట వినని కాడికి ఎందుకు నువ్వు వచ్చింది? ఎందుకు వచ్చావయ్యా నువ్వు? ఆయన మాట ఏంటానికి వచ్చినవా, నీ ఇష్టప్రకారం చేయడానికి వచ్చినవా అనేసరికి అవునంటవా, సరే చూద్దాం అని చెప్పేసి అని దైవజనుడు చెప్పిన మాటను బట్టి యోర్ధాను నదిలోకి వెళ్ళి నీళ్లలో 7 సార్లు మునిగి లేచినప్పుడు అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన స్వస్థత అని ఎందుకు అన్నానంటే, అతను కేవలం కుష్ఠరోగం మాత్రమే కాదు పోయింది, అతని బ్రతుకు మారిపోయిందంటండి. అతని మనసు మారిపోయిందంట, అతని జీవితమే మారిపోయిందంట. అయ్యా సేవకుడి దగ్గరకు వచ్చి కుష్ఠరోగం పోయినందుకు సంతోషపెట్టలా, అయ్యా లోకరక్షకుడు ఈయనే అని నేను తెలుసుకున్నానని సంతోషపెడుతున్నాడు. నీవు సేవించే దేవుడే లోకరక్షకుడు అని నేను నమ్ముచున్నాను. అయితే నీ దేశంలోంచి నాకు కొంచెం మట్టిస్తావా? ఎందుకయ్యా మట్టి? ఎందుకంటే అయ్యా మరి నా దేశానికి వెళ్ళిన తర్వాత నేను ఒక రాజుగారి కింద ఉన్నా, ఆ రాజుగారి విగ్రహారాధన చేస్తాడు. మరి ఆయన విగ్రహారాధన చేసేటప్పుడు ఆయన దగ్గరికి నేను పోవాలి కదా, మరి ఆయన మొక్కేటప్పుడు నేను కూడా మొక్కాలి కదా. మరి ఇలా చేసినప్పుడు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ దేవుడు, మరి ఈ దేవుని విడిచి మళ్ళీ నేను అది చేస్తే పాపం కదా. కాబట్టి ఆ పాపం క్షమించడానికి ఈ మట్టినే సాక్షిగా నిలబెట్టుకుంటా అని చెప్పేసి అని మట్టి తీసుకుని వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మారు మనసు కలిగిందా లేదండి? ఎవరు చెప్పారు అతనికి? అతని మనసు ఇప్పుడు మారింది, నీళ్లలో మునిగిలేసినప్పుడు మారింది. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందినటువంటి నీ మనసు మారకపోతే నువ్వు బాప్తిసం తీసుకున్న ఉపయోగం ఏముంది? ఈనాడు చాలా మంది జీవితాల్లో ఎందుకు మార్పు రావట్లేదు, ఎందుకు వాళ్ళ కుటుంబాల్లో మార్పు రావట్లేదు, ఎందుకు వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు అంటే రక్షణ అయితే నీళ్ళలో మునిగి లేస్తున్నారు, కానీ మనసు మాత్రం మునిగి లేకపోవట్లేదు. హల్లెలూయా. నయమాను నీళ్లలో మునిగి లేచినప్పుడు అతని బ్రతుకు మారిపోయింది, అతని జీవితం మారిపోయింది, అతని మనసు మారిపోయింది. అందుకే అతనికి ఉన్న రోగం కూడా కనబడకుండా పోయింది. హల్లెలూయా. ఓకే, మంచిది, బాగుంది. ఆ తర్వాత అన్నాడు, అయ్యా ఇదిగో కానుక తీసుకొచ్చా నీకోసం అంటే, అయ్యా నీ కానుకొద్దేమొద్దు, నువ్వు నీవిచ్చే ఆ వెండి బంగారాల కంటే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. నయమాని వెళ్ళిపోయాడు. బాగుందండి ఇది. ఇతను ఏం కనుక్కున్నాడు? ఇతను ఒక అన్యుడై ఉండి కూడా జీవము కలిగిన దేవుని కనుగొన్నాడు, మారు మనసు పొందాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు దాకా ప్రార్థనలో ఉండి సేవకుడికి తిరిగినటువంటి ఆ శిష్యుడు ఎవడైతే ఉన్నాడో వాడికి దుర్బుద్ధి పెట్టిందంట. ఏ బుద్ధి పెట్టింది? దుర్బుద్ధి. అతనిచ్చే కానుక తీసుకోవడానికి నా సేవకుడికి మనసు లేదు, కానీ నేను మాత్రం పోయి తీసుకుంటా అంటే సేవకుడి మనసు ఒకలాగుంటే ఇతని మనసు ఇంకోలాగుంది. అతను అన్యుడయ్యుండి కూడా వచ్చి సేవకుడి మాట విని నీళ్ళలో మునిగి లేచి బాగుపడితే, ఇతడేమో సేవకుడి మనసు ఏంటో గ్రహించకుండా, సేవకుడి మనస్తత్వం ఏంటో గ్రహించకుండా, సేవకుడు ఎందుకు వస్తున్నాడో గ్రహించకుండా సొంత పెత్తనం కట్టుకొని కానుక తీసుకోవడానికి వెళ్ళాడండి. వెళ్ళే తీసుకొచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకొని మళ్ళా వచ్చి సేవకుడి దగ్గర నిలబడ్డాడు. సేవకుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంటే, నేను ఆడికి వెళ్ళలేదండి అంటున్నాడు. సేవకుడి ముందు ఒక రకంగా, సేవకుడు లేనప్పుడు ఒక రకంగా నటించే భక్తి, వేషధారణ భక్తి. చర్చిలోకి వచ్చినప్పుడు ఒక రకంగా, చర్చిలోంచి బయటకు రంగలే బండబూతులు తిట్టడం, చర్చిలోంచి బయటకు రంగలే విచ్చలవిడి జీవితం జీవించడం. ఇలాంటి వేషధారణ బ్రతుకును దేవుడు సహిస్తాడండి? ఇలాంటి వేషధారణ జీవితాన్ని దేవుడు సహిస్తాడా? ఈ రాత్రి అందుకే అనేక మంది జీవితాల్లో క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు జీవము కలిగిన దేవుని కనుగొనలేకపోతున్నారు. ఇక్కడ ఒక రకంగా, అక్కడ ఒక రకంగా. గెహజీ ఎలీషా దగ్గర ఒక రకంగా ఉన్నాడు. గెహజీ అసలు దైవజనుడి యొక్క మనసు ఏంటో తెలిసి కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? తెలిసి తెలిసి చేస్తున్నాడు తప్పులు. సేవకుడి మాట వింటూనే తెలిసి తెలిసి కూడా చేస్తున్నప్పుడు దేవుడు సహిస్తాడండి? ఎంతవరకు సహిస్తాడండి? చూశాడు, ఇన్ని మార్లు చూశాడు. చివరికి సేవకుడు అన్నాడు, అయ్యా నీ గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ మాట నేను వింటావా? ఏంటయ్యా? ఆ నయమాను పోగొట్టుకున్న కుష్ఠం నీకు ఎదుర్కొంటూ పో అన్నాడు. నీకే కాదు, నీ కుటుంబం మొత్తం ఎదుర్కొంటూ పో అన్నాడు. ఎందుకు వచ్చిందండి? దేవుని సన్నిధిలో అసలు దేవుడు అంటేనే ఎరగిన ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి బాగుపడి, తన కుటుంబం బాగుపడి, తన జీవితం బాగుపడి, తన రోగం బాగుపడి, ఇంత బాగుపడితే సేవకుడు అంటున్నాడండి, ఈ యవనస్తుని యొక్క జీవితం ఎందుకు చెడిపోయింది, ఎందుకు అతని కుటుంబం పాడైపోయిందంటే అతడు దేవుని మాటలు విని కూడా పెడచెవిన పెట్టి వేషధారణ బ్రతుకును, నటించే బ్రతుకును బ్రతికాడు. చర్చికి వెళ్ళినప్పుడు ఒక రకంగా, చర్చి నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక రకంగా, సేవకుని ఎదుట ఒక రకంగా, సేవకుడు లేనప్పుడు ఒక రీతిగా, సేవకుని మాట లెక్క చేయక తనను తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు గెహజీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నీవు గెహజీ లాగుంటావా, నయమాన్ లాగుంటావా? నయమాన్ లాగుంటావా, ఎలీషా లాగుంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గెహజీ కంటే నయమాను చాలా బెటర్. నయమాన్ కంటే కూడా ఎలీషా ఇంకా బెటర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం ఎలా ఉండాలంటే దేవుని కనుగొనాలి. నయమాను దేవుని కనుగొన్నాడు, దేవుని ద్వారా బాగుపడ్డాడు. నీ జీవితం ఎలా ఉండాలంటే ఎలీషా ఎలా ఉండాలి. ఎలీషా శత్రువులను ప్రేమించి వారికి ఆహారం పెట్టి శత్రువులను మిత్రులుగా మార్చుకున్నాడు. ఎలీషా సరిహద్దులో ఉన్న శత్రువులందరూ సమాధాన పడ్డారు. ఈ రోజు నీ కుటుంబంలో కూడా అలాంటి సమాధానం దేవుడు కలుగజేయనుగాక. హల్లెలూయా. ఎంతమందికి కావాలండి సమాధానం? ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సమాధానము కలుగునుగాక. వాళ్ళందరికీ సమాధానం కలగాలంటే ముందు ఎవరికి కలగాలి? మనకి సమాధానం కలగాలి. మనకి సమాధానం కలగాలంటే ముందు మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మనము సమాధానంగా ఉండి మన కుటుంబాలను సమాధానంగా ఉంచుకొని మన లోకానికి సమాధానకరంగా ఉందముగాక. ఈ రాత్రి ప్రభు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు ప్రార్థన చేస్తున్నట్టుగా ప్రార్థనలోకి ఉంచుతాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, సర్వాధికారమైన దేవ, సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో ఈ రాత్రి కాలమునైనా నీ దాసు నిలబెట్టుకొని